This is from Spoken English Shelter of Bujangaravu Tamsetti. This is from Spoken English Shelter of Bujangaravu Tamsetti. సాధిస్తే వీటిపై మీరు పట్టు, ఆంగ్లంలో మీరిక అదరహో. సాధిస్తే వీటిపై మీరు పట్టు, ఆంగ్లంలో మీరిక కెవ్వు కేక. ఎవరితోనైనా మీరు ఆంగ్లంలో మాట్లాడాలనుకుంటారు, కానీ మాట్లాడడానికి సంకోచిస్తుంటారు. ఏదో తెలియని భయం మిమ్మల్ని ఆవహిస్తుంది, మాట్లాడనివ్వదు. ఎవరో ఏదో అనుకుంటారని నోరు విప్పరు. అసలు మీరు తప్పు చేయకపోయినా తప్పు చేసిన వారిలా ప్రవర్తించడం చాలా పెద్ద తప్పని మీకు తెలుసా? ఎవరైనా చక్కగా మాట్లాడుతుంటే వారిలా తామెందుకు మాట్లాడలేకపోతున్నామని మీలో మీరు మదన పడుతుంటారు. కానీ తామలా మాట్లాడాలని గట్టిగా అనుకోరు. గట్టిగా ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదని తెలిసినా పట్టుదలతో ప్రాక్టీస్ చేయరు. అలా చేస్తే విజయం సునాయాసంగా మీకు లభిస్తుందనేది మీకు తెలియని విషయమా? కానే కాదు. ఇంటరాగేటివ్ వర్డ్స్ వాట్, హూ, విచ్, హోమ్, హోల్, వేర్, వెన్, వై, హౌ ఈ ప్రశ్నావాచక మాటలను ఉపయోగిస్తూ తయారు చేసిన వివిధ రకాల ప్రశ్నార్థక వాక్యాలు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు, వినబోతున్నారు. సందర్భానుసారంగా దైనందిన జీవితంలో యథేచ్ఛగా వాడదగు వీటిని మీరు ఎంత బాగా సాధన చేస్తే అంత చక్కగా ఫాస్ట్గా ఆంగ్లం మాట్లాడగలరు. ఓకేనా అండి? వాట్స్ యువర్ నేమ్? నీ పేరేమిటి? మై నేమ్ ఈజ్ శారద. నా పేరు శారద. వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ మమ్మీ? మీ అమ్మగారి పేరేమిటి? లక్ష్మి ఈజ్ హర్ నేమ్. ఆమె పేరు లక్ష్మి. వాట్స్ అబౌట్ యువర్ సర్ నేమ్? మరి మీ ఇంటి పేరేమిటి? తమ్మిశెట్టి. తమ్మిశెట్టి. వాట్స్ ద నేమ్ ఆఫ్ దట్ బ్రైడ్? ఆ పెళ్లి కూతురి పేరేమిటి? రుజన. రుజన. వాట్ నేమ్ ఈజ్ యువర్స్? రాణి ఆర్ వాణి? నీది ఏం పేరు? రాణి లేక వాణి? మైన్ ఈజ్ వాణి. నా పేరు వాణి. గమనిక: బ్రాకెట్లో ఉన్న పదం కానీ లేదా పదాలు కానీ ఉపయోగించినా లేదా ఉపయోగించకపోయినా పర్వాలేదని గమనించగలరు. హూ ఆర్ యూ? మీరెవరు? ఐ ఆమ్ కమల, డాటర్ ఆఫ్ డాక్టర్ గణేష్. డాక్టర్ గణేష్ గారి అమ్మాయి కమలను. వాట్ ఆర్ యూ? మీరేమి చేస్తుంటారు? ఐ ఆమ్ రన్నింగ్ ఏ మెడికల్ స్టోర్. నేను ఓ మందుల షాపు నడుపుతుంటాను. వాట్స్ యువర్ ఎల్డర్ సిస్టర్? మీ అక్కగారు ఏం చేస్తుంటారు? ఈజ్ ఏ హౌస్ వైఫ్. ఆమె గృహిణి, ఇల్లాలు. హూ ఈజ్ దేర్? అక్కడున్నది ఎవరు? ఇట్స్ వాణి, మై సిస్టర్. నా సోదరి వాణి. హూ ఈజ్ దట్ పర్సన్ స్టుడ్ బిహైండ్ యూ? నీ వెనుక నిలబడ్డ ఆ వ్యక్తి ఎవరు? షీజ్ మిస్ మోకిని, మై రిలేటివ్. ఆమె మోకిని, మా బంధువు. వాట్ ఆర్ దే? వారు ఏం చేస్తుంటారు? దే ఆర్ హాకర్స్. వాళ్ళు వీధుల్లో తిరిగి అమ్ముకునేవాళ్ళు. వాట్ వాజ్ ద హిందీ ఎగ్జామ్ లైక్? హిందీ పరీక్ష పేపర్ ఎలా ఉంది? ఇట్ వాజ్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. నాకు కొట్టిన పిండిలా ఉంది, చాలా తేలిగ్గా ఉంది. హౌ డిడ్ యువర్ మ్యాథ్స్ ఎగ్జామ్ గో? నీ లెక్కల పరీక్ష పేపర్ ఎలా రాశావు? ఇన్ఫ్యాక్ట్ ఐ గెట్ మోర్ దెన్ 90% మార్క్స్. నిజం చెప్పాలంటే 90% కన్నా ఎక్కువ మార్కులే నాకు వస్తాయి. వెన్ డు యూ గెటప్ డైలీ? ప్రతిరోజు ఎన్నింటికి నిద్రలేస్తావు? డైలీ అట్ అబౌట్ 6 బై సెట్టింగ్ అలారం క్లాక్. అలారం పెట్టుకుని ప్రతిరోజు ఇంచుమించుగా 6ంటికి లేస్తాను. అట్ వాట్ టైమ్ డస్ ద నెక్స్ట్ ట్రైన్ టు చెన్నై లీవ్? చెన్నైకి తర్వాత ట్రైన్ ఎప్పుడు ఉందండి? ద నెక్స్ట్ వన్ లీవ్స్ ఎట్ 9:30. తర్వాత ట్రైన్ 9:30కి ఉందండి. డూ యూ నో మై సిస్టర్? మా సోదరి నీకు తెలుసా? ఐ డోంట్ క్వైట్ రిమెంబర్ హర్. నాకు సరిగా గుర్తులేదు. వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్? ఎన్నింటికి మీరు పడుకుంటారు? ఐ గో టు బెడ్ అరౌండ్ 10 o'clock. సుమారు నేను 10ంటికి పడుకుంటాను. వాట్ టైమ్ డూ యూ క్లోజ్ యువర్ షాప్ డైలీ? రోజు మీ షాప్ ఎన్నింటి వరకు ఉంటుంది? అబౌట్ 10 PM. సుమారు రాత్రి 10ంటి వరకు. వాట్ రీజన్ హ్యాజ్ మేడ్ దెమ్ గెట్ మ్యారీడ్? వాళ్ళిద్దరి వివాహానికి ఏది కారణమైంది? బికాజ్ దే ఆర్ కొలీగ్స్ ఇన్ ద సేమ్ ఆఫీస్. ఎందుకంటే వారిద్దరు ఒకే కార్యాలయంలో సహోద్యోగులు. వై డస్ షీ సీమ్ టు బి వెరీ హ్యాపీ టుడే?
ఈరోజు ఆమె చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఎందుకని? టుడే ఈజ్ హర్ బర్త్డే. ఈరోజు ఆమె పుట్టినరోజు. అట్ వాట్ ప్లేస్ డు యూ మీట్ మీ టుమారో? ఏ స్థలంలో రేపు నన్ను కలుసుకుంటావు? అట్ అవర్ కాలేజ్ క్యాంటీన్ వేర్ వీ రొటీన్లీ మీట్. రోజు మనం కలుసుకునే మన కాలేజ్ క్యాంటీన్ దగ్గరే కలుసుకుంటాను. వాట్ టైమ్ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ బ్యాక్? వారు తిరిగి ఎప్పుడు వస్తారని మీరు ఆశిస్తున్నారు? ఐ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ హియర్ అరౌండ్ 5 o'clock దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంకాలం కాస్త అటు ఇటుగా 5 గంటలకు రావచ్చు అనుకుంటున్నాను. వాట్ డేట్ ఈజ్ ద డే ఆఫ్టర్ టుమారో? ఎల్లుండ తారీఖు ఎంత? 12th ఐ సపోజ్. 12 అనుకుంటా. హౌ ఆఫెన్ డూ యూ గో టు లైబ్రరీ? నువ్వెంత తరచుగా గ్రంథాలయానికి వెళ్తావు? ట్వైస్ ఏ వీక్. వారానికి 2 సార్లు. వాట్ ఈజ్ షీ డూయింగ్ రైట్ నౌ? సరిగ్గా ఇప్పుడు ఆమె ఏమి చేస్తూ ఉంది? షీ ఈజ్ ఇన్పుటింగ్ సమ్ ఇంపార్టెంట్ డేటా ఇంటూ హర్ ల్యాప్టాప్. తన ల్యాప్టాప్లోకి ముఖ్య సమాచారాన్ని టైప్ చేస్తోంది. వెన్ విల్ వి అరేంజ్ ఎ పార్టీ ఇన్ ఆనర్ ఆఫ్ అవర్ రిటైర్డ్ కొలీగ్? పదవీ విరమణ చేసిన మన సహోద్యోగి గౌరవార్థం మనం ఎప్పుడు పార్టీ ఏర్పాటు చేద్దాము? లెట్స్ డూ ఇట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల మొదటి వారంలో ఏర్పాటు చేద్దాం. వేర్ ఈజ్ యువర్ హౌస్? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ ఇయర్? మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడకు దూరమా? ఇట్స్ బిహైండ్ గణేష్ టెంపుల్. ఇట్స్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ ఇయర్. గణేష్ గుడి వెనుక వైపున ఉందండి, ఇక్కడకు దూరమేమీ కాదు. వాట్స్ ద హెల్త్ కండిషన్ ఆఫ్ యువర్ ఫాదర్? మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది? ఇట్స్ ఎ బిట్ బెటర్ దెన్ ఎస్టర్డే. నిన్నటి కన్నా కాస్త మెరుగు. వాట్ మే బి ద వెయిట్ ఆఫ్ దట్ పార్సల్? ఆ పార్సల్ బరువు ఎంత ఉండవచ్చును? ఇట్ మే బి అరౌండ్ 500 grams. అది అటు ఇటుగా 1/2 kg ఉండవచ్చును. వాట్ సైజ్ డూ యూ టేక్ ఇన్ యువర్ షూస్? నీ బూట్లు సైజు ఎంత ఉండాలి? నియర్లీ 9 inches. సుమారు 9 అంగుళాలు. వాట్ హైట్ ఈజ్కి? అతని ఎత్తు ఎంత? ఈజ్ 5 feet and 6 inches. అతను 5 అడుగుల 6 అంగుళాల పొడవు ఉన్నాడు. వాట్ ఈజ్ హెర్ హైట్? ఆమె ఎంత పొడవు ఉంటుంది? షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ యూ. ఆమె నీ అంత పొడవే ఉంటుంది. వాట్ డస్ షీ లుక్ లైక్? ఆమె ఎవరిలా ఉంటుంది? షీ లుక్స్ లైక్ అన్ ఏంజల్. ఆమె దేవకన్యలా ఉంటుంది. వాట్స్ ద డేట్? తారీఖు ఎంత? ఇట్స్ November 3rd. నవంబర్ 3వ తారీఖు. వాట్ డే ఈజ్ టుడే? ఈరోజు ఏ రోజు? ఇట్స్ ట్యూస్డే టుడే. ఈరోజు మంగళవారం. వాట్స్ టుడే? ఈరోజు ఏమిటి? టుడే ఈజ్ వెన్స్డే. ఈరోజు బుధవారం. వాట్స్ ద డేట్? ద డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న ఏ తేదీ? ఇట్స్ ద 5th of January. జనవరి 5వ తేదీ. హౌ హెవీ ఈజ్కి? అతను ఎంత బరువు ఉంటాడు? ప్రొబాబ్లీ ఈకి 60 kgs. బహుశా 60 kgలు ఉంటాడు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం? చెప్పండి మేడం, మీకోసం నేనేమి చేయగలను? కుడ్ ఐ లుక్ ఎట్ దోస్ బ్యాంగిల్స్ ఇన్ ద షోకేస్? ఆ షోకేస్లోని గాజులు చూడవచ్చునండి. హౌ లాంగ్ విల్ యూ బీ అవే? ఎంతకాలం నువ్వు బయట ఉంటావు? అబౌట్ 3 weeks. సుమారు 3 వారాలు. వాట్స్ ద వెదర్ లైక్? వాతావరణం ఎలా ఉంది? ఇట్స్ ఏ లాట్ క్లౌడియర్ అవుట్ సైడ్ నౌ. ప్రస్తుతం బయట బాగా మబ్బుగా ఉంది. హౌ డు ఐ గెట్ టు ది ఆంధ్ర యూనివర్సిటీ? ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నేను ఎలా వెళ్ళాలండి? గో స్ట్రైట్ ఇన్ దట్ స్ట్రీట్. యూ కెన్ ఈవెన్ వాక్ ఓవర్ దేర్. ఇట్ డజంట్ టేక్ ఈవెన్ 5 minutes టు గెట్ దేర్. ఆ వీధిలో తిన్నగా వెళ్ళండి. అక్కడకు నడిచి కూడా వెళ్ళగలరు. అక్కడకు వెళ్ళడానికి ఓ 5 నిమిషాలు కూడా పట్టదు. ఆంగ్లంలో బేసిక్ స్థాయి నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు మరెన్నో సరికొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. వాట్ ఎగ్జాక్ట్ టైం డిడ్ యూ లీవ్ హోమ్ టుడే? ఈరోజు మీరు సరిగ్గా ఎన్నింటికి ఇంటిని వదిలారు? అట్ 10 AM దిస్ మార్నింగ్ ఐ సపోజ్. ఉదయం 10 గంటలకు అనుకుంటా. వాట్ ఫ్లోర్ ఈజ్ యువర్ అపార్ట్మెంట్ ఆన్? ఏ ఫ్లోర్లో మీ అపార్ట్మెంట్ ఉంది? ఇట్స్ ఆన్ ద 5th floor. 5వ ఫ్లోర్లో ఉంది. హూజ్ బూకే ఈజ్ దిస్? ఇది ఎవరి బూకే? పూలగుత్తే. ఇట్స్ హెర్స్. ఇది ఆమెది. వాట్ టైమ్ డిడ్ షీ రీచ్ ద స్టేషన్? ఆమె స్టేషన్కి ఏ సమయానికి చేరుకుంది? షీ గాట్ దేర్ జస్ట్ 5 minutes బిఫోర్ ది అరైవల్ ఆఫ్ ద ట్రైన్. ట్రైన్ రావడానికి కేవలం 5 నిమిషాల ముందు ఆమె స్టేషన్కి చేరుకుంది. వాట్ డిడ్ యూ డూ లాస్ట్ నైట్? గత రాత్రి మీరు ఏం చేశారు? ఐ టుక్ మై సిక్ ఫ్రెండ్ టు ద హాస్పిటల్ క్లోజ్ టు హిజ్ హౌస్. అనారోగ్యంగా ఉన్న నా స్నేహితుడిని అతని కార్యాలయానికి దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాను.
అట్ వాట్ టైమ్ డస్ ద నెక్స్ట్ బస్ లీవ్ ఫర్ విజయవాడ? తర్వాతి బస్సు విజయవాడకు ఇప్పుడు ఉంది. దెర్ ఈజ్ వన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్. ప్రతి అర్ధ గంటకు ఓ బస్సు ఉంది. వెన్ డిడ్ యూ గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్? నువ్వు బస్సు ఎప్పుడు దిగావు? ఐ హ్యాడ్ గాట్ డౌన్ ఫ్రమ్ ఇట్ బిఫోర్ ఇట్ స్ట్రక్ ఎ బిగ్ ట్రీ. ఓ పెద్ద చెట్టును బస్సు గుద్దకు ముందే నేను బస్సు దిగిపోయాను. వెన్ విల్ యూ హ్యావ్ ఇట్ రెడీ ఫర్ మీ? దీన్ని ఎప్పుడు నా కోసం సిద్ధంగా ఉంచుతావు? మేబీ టుమారో ఈవినింగ్. బహుశా రేపు సాయంకాలం. హౌ డు యూ గెట్ టు ఆఫీస్ ఎవ్రీ డే? ప్రతిరోజు నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్తావు? ఐ యూజువల్లీ గెట్ దేర్ ఆన్ ఫుట్. మామూలుగా నేను ఆఫీస్కి నడిచి వెళ్తాను. విచ్ ఆఫ్ దమ్ ఈజ్ వర్దీ ఆఫ్ దట్ పోస్ట్? వాళ్ళలో ఎవడు ఆ ఉద్యోగానికి అర్హుడు? ఇన్ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దమ్ ఈజ్ వర్దీ ఆఫ్ దట్ పోస్ట్. నిజం చెప్పాలంటే వాళ్ళలో ఎవడు ఆ ఉద్యోగానికి అర్హుడు కాడు. హౌ కెన్ హీ స్పీక్ ఇంగ్లీష్? ఆంగ్లం అతను ఎలా మాట్లాడగలడు? హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ యాజ్ ఫ్లూయెంట్లీ యాజ్ అన్ అమెరికన్ కెన్. అతను ఆంగ్లం ఓ అమెరికన్ మాట్లాడగలిగేటంతలా మాట్లాడగలడు. వెన్ అండ్ వేర్ వాజ్ యువర్ పర్స్ స్టోలెన్? నీ పర్స్ ఎప్పుడు మరియు ఎక్కడ దొంగిలించబడింది? ఇట్ వాజ్ స్టోలెన్ when I was in a deep sleep in the cine theater last night. గత రాత్రి సినిమా థియేటర్లో నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు దొంగిలించబడింది. హౌ మచ్ డూ ఐ ఓవ్ యూ? నేను నీకెంత బాకీ ఉన్నాను? మోర్ దెన్ 5,000 రూపీస్ విత్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ద ప్రిన్సిపల్. అసలు మీద అయిన వడ్డీతో కలుపుకుని 5,000 రూపాయల పై మాటే. వాట్ డూ యూ థింక్ ఓవర్ దట్ ఇన్సిడెంట్? ఆ సంఘటన విషయంలో మీరేం ఆలోచిస్తున్నారు? ఐ థింక్ ఇట్ వుడ్ బి ఫైన్ టు థింక్ ఇట్ ఓవర్ టుమారో. దాని గురించి రేపు ఆలోచించడం మంచిదని నేను అనుకుంటున్నాను. విచ్ అడ్రస్ డిడ్ యూ సెండ్ ది అప్లికేషన్ టు? ఏ చిరునామాకు నువ్వు దరఖాస్తును పంపించావు? ఐ సెంట్ ఇట్ టు ద బ్రాంచ్ ఆఫీస్. కార్యాలయపు శాఖకు దరఖాస్తును పంపించాను. వేర్ హ్యాజ్ హీ బీన్ లేట్లీ? ఇటీవల అతను ఎక్కడికి వెళ్ళొచ్చినట్టు? ఇండీడ్ హీ హ్యాస్ బీన్ ఇన్ ద పోలీస్ కస్టడీ ఇట్ సెల్ఫ్ ఆన్ ఏ మర్డర్ కేసు. నిజానికి అతను హత్యానేరం మీద పోలీస్ కస్టడీలో ఉండొచ్చాడు. వాట్ హ్యాస్ షీ ప్లాంటెడ్ ఇన్ దట్ గార్డెన్? ఆ తోటలో ఆమె ఏమి నాటింది? రోజ్ ప్లాంట్స్, గులాబీ మొక్కలు. హౌ లాంగ్ ఎగో డిడ్ యువర్ బ్రదర్ ఫినిష్ కాలేజ్? ఎన్నాళ్ల క్రితం మీ సోదరుడి కాలేజీ చదువు అయిపోయింది? ఈ ఫినిష్డ్ ఇట్ 5 years ఎగో. 5 సంవత్సరాల క్రితమే కాలేజీ చదువు అయిపోయింది. వెన్ విల్ యూ స్టార్ట్ దిస్ వర్క్? నువ్వు ఈ పని ఎప్పుడు ప్రారంభిస్తావు? టుడే ఇట్ సెల్ఫ్, ఈరోజే. వాట్ ఏజ్ ఆర్ యూ? మీ వయసు ఎంత? ఐ ఆమ్ జస్ట్ 17. నా వయసు 17 మాత్రమే. వాట్ ఈజ్ యువర్ ఏజ్ మేడం? మీ వయసు ఎంతండి మేడం గారు? నాట్ ఎక్సీడెడ్ 30 yet. ఇంకా 30 దాటలేదు. వాట్ ఈజ్ హెర్ ఏజ్? ఆమె వయసు ఎంత? షీ జస్ట్ టర్న్ 25. ఆమెకు ఇటీవలే 25 సంవత్సరాలు వచ్చాయి. వాట్ ఏజ్ ఈజ్ షీ? ఆమె వయసు ఎంత? షీ ఈజ్ ఇన్ హెర్ ఎర్లీ 20s. ఆమె వయసు 20-23 మధ్య ఉంటుంది. వాట్ ఏజ్ ఈజ్ హీ? అతని వయసు ఎంత? హిజ్ ఏజ్ ఈజ్ ఇన్ హిజ్ లేట్ 20s. అతని వయసు 27-29 మధ్య ఉంటుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ? నీ వయసు ఎంత? ఐఎమ్ 30 years old ఆర్ ఐఎమ్ 30. నాకు 30 ఏళ్ళు. వేరే షీ బీన్ సిన్స్ ఆఫీస్ ఫినిష్డ్? ఆఫీస్ అయిపోయాక ఆమె ఎక్కడికి వెళ్ళినట్టు? షీ హాజ్ బీన్ టు ద మార్కెట్ టు పర్చేజ్ సమ్ బుక్స్. కొన్ని పుస్తకాలు కొనేందుకని ఆమె మార్కెట్కు వెళ్ళింది. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ రిక్వైర్ టు వాష్ ఆల్ దీస్ డిషెస్? ఈ పాత్రలని కడగటానికి ఎంత సమయం పడుతుంది? ఇన్ మై ఒపీనియన్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ క్వైట్ ఎనఫ్. నన్ను అడిగితే కేవలం ఓ అరగంట చాలు. వేర్ డు వీ హ్యావ్ అవర్ లంచ్ టుడే? ఈరోజు మనం లంచ్ ఎక్కడ తీసుకుందాము? అట్ పారడైజ్ రెస్టారెంట్ అట్ అవర్ కన్వీనియన్స్. మన వీలుని బట్టి పారడైజ్ రెస్టారెంట్లో. వాట్ బుక్ వుడ్ యూ లైక్ టు రీడ్ నౌ? ఏ పుస్తకాన్ని ప్రస్తుతం మీరు చదవాలనుకుంటున్నారు? ఏ బుక్ ఆన్ మెడిటేషన్. మెడిటేషన్ సంబంధించిన పుస్తకం. వాట్ డిడ్ దట్ కార్పెంటర్ డూ దెన్? అప్పుడు ఆ వడ్రంగి ఏం చేశాడు? ఈ నైల్ 2 boards టుగెదర్. 2 బోర్డులను కలిపి మేకులు దిగ్గొట్టాడు. వాట్ టైమ్ డస్ షీ గెట్ హోమ్? ఆమె ఏ సమయానికి ఇంటికి చేరుకుంటుంది? అట్ అబౌట్ 7. సుమారు 7ంటికి. వెన్ ఈ సమ్మర్ ఓవర్? వేసవికాలం ఎప్పుడు ముగుస్తుంది? ఐ థింక్ సెకండ్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్.
వచ్చే నెల 2వ వారంలో ముగుస్తుందనుకుంటా. విచ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ డన్ దిస్ వండర్ఫుల్ డిష్ రాధిక? రాధిక, ఈ అద్భుతమైన వంటకాన్ని మీ ఇంట్లో ఎవరు చేశారు? ఐ హ్యావ్ డన్ ఇట్ బై మైసెల్ఫ్ అంకుల్. అంకుల్, దీన్ని నేనే స్వయంగా చేశాను. వై ఇజంట్ హి ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్ వర్క్? ఈ పని చేయడంలో అతడు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? హీక్ ఈజ్ ఏ బిట్ టిప్సీ. అతడు కొద్దిగా మద్యం సేవించి ఉన్నాడు మరి. వై డోంట్ యూ లైక్ టు వేక్ హిమ్ అప్? అతడిని నిద్రలేపడానికి నువ్వెందుకు ఇష్టపడడం లేదు? ఈజ్ కంప్లీట్లీ స్లాష్డ్. అతడు పూర్తిగా మద్యం సేవించి ఆ మత్తులో ఉన్నాడు మరి. వాట్ షుడ్ ఐ బ్రింగ్ హోమ్ ఫ్రమ్ గ్రాసరీ మామ్? పచారీ షాప్ నుండి ఇంటికి నేనేమి తీసుకురావాలి మమ్మీ? గెట్ ఏ క్యాటన్ ఆఫ్ ఎగ్స్ సూన్. వెంటనే ఓ పెట్టెడు గుడ్లు తీసుకురా. హౌ డస్ హీ బిహేవ్ టువర్డ్స్ హిస్ కొలీగ్స్? సహోద్యోగుల ఎడల అతను ఎలా ప్రవర్తిస్తాడు? హీ ఆల్వేస్ లవ్స్ ద కొలీగ్స్ హీ వర్క్స్ విత్. తనతో పాటు పనిచేసే సహోద్యోగులను అతడు ఎప్పుడూ ప్రేమిస్తాడు. హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్? సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? దేర్ ఆర్ 52 వీక్స్ ఇన్ ఏ ఇయర్. సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సుమా. సిన్స్ హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ వర్కింగ్ ఇన్ యువర్ షాప్? ఈ షాప్లో ఆమె ఎంతకాలం నుండి పనిచేస్తూ ఉంది? ఇట్స్ 3 years బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఈ నెలాఖరుకు 3 సంవత్సరాలు అవుతోంది. వాట్ హ్యాస్ యువర్ సిస్టర్ స్టడీడ్? ఈ సోదరి ఏమి చదివింది? షీ హ్యాస్ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ విత్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో ఈ మధ్యనే ఆమె డిగ్రీ చేసింది. వాట్ టైమ్ ఈజ్ ఇట్ రైట్ నౌ వాణి? వాణి, ఇప్పుడు సరిగ్గా సమయం ఎంత అయింది? షార్ప్ ఎట్ 9 o'clock. ఖచ్చితంగా 9 అయింది. వాట్ టైమ్ డూ యూ హ్యావ్ సుమా? సుమా, నీ టైం ఎంత అయింది? ఇట్స్ ఆల్మోస్ట్ 7. సరిగ్గా 7 అయింది. వెన్ డస్ ఫిబ్రవరి హ్యావ్ 29 days? ఎప్పుడు ఫిబ్రవరికి 29 రోజులు ఉంటాయి? ఇట్ హ్యాస్ సో ఇన్ ద లీప్ ఇయర్. లీప్ సంవత్సరంలో. వాట్స్ ద టైమ్ నవ్? ప్రస్తుతం సమయం ఎంత అయిందండి? సారీ టు సే ఐ ఫర్గాట్ టు వేర్ మై వాచ్. చెప్పడానికి బాధగా ఉందండి, నేను వాచ్ పెట్టుకోవడం మర్చిపోయాను. వాట్స్ ద బెస్ట్ వే టు గో టు ద రైల్వే స్టేషన్ మేడం? రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సరైన మార్గం ఏదండి? గో స్ట్రైట్, ఫైండ్ ద బస్ స్టాప్ అండ్ దేర్ యూ కెన్ గెట్ ఇన్ టు నెంబర్ 5 బస్ టు గెట్ దేర్. తినగా వెళ్తే బస్ స్టాప్ కనబడుతుంది. అక్కడ నుండి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి 5వ నెంబర్ బస్సు ఎక్కండి. వాట్ వుడ్ యూ హ్యావ్ టు ఈట్? మీరేమి తింటారు? 2 biscuits with 1 cup of tea would be fine with me. ఒక కప్ టీతో పాటు 2 బిస్కెట్లు చాలు. వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ? ప్రస్తుతం మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? ఐ ఆమ్ గోయింగ్ టు ద రైల్వే స్టేషన్ టు సీ ఆఫ్ మై ఫ్రెండ్ హూ గోస్ టు పూణే. పూనా వెళ్ళే నా స్నేహితుడిని సాగనంపడానికి రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నాను. వాట్స్ యువర్ కామెంట్ ఆన్ ది ఐడియాస్ ఆఫ్ యువర్ బెటర్ ఆఫ్? మీ అర్ధాంగి ఆలోచనలపై మీ కామెంట్? ఐ ఆల్వేస్ థింక్ క్వైట్ హైలీ ఆఫ్ యువర్ గుడ్ ఐడియాస్. ఆమె చక్కని ఆలోచన గురించి నేను ఎప్పుడూ ఉన్నతంగానే ఆలోచిస్తాను. వాట్స్ ద నేమ్ ఆఫ్ ద డిక్షనరీ యూ రెఫర్ టు? నువ్వు సూచించిన ఆ డిక్షనరీ పేరేమిటి? వెబ్స్టర్స్ కాంప్రహెన్సివ్ డిక్షనరీ. వెబ్స్టర్స్ కాంప్రహెన్సివ్ డిక్షనరీ. వాట్ డిడ్ దే డూ దేర్? వారు అక్కడ ఏమి చేశారు? దే సెటబ్లైజ్ ది ఎఫిజీ ఆఫ్ మినిస్టర్. ఓ మంత్రి గారి దిష్టి బొమ్మను వారు అక్కడ తగ్గడం చేశారు. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ యువర్ వర్క్ మైడ్? ఈ పని మనిషి ఎటువంటి వ్యక్తి? షీఈ్ గ్రీన్ ఐడ్ అండ్ ఇగోస్టిక్. ఆమెకు అసూయ మరియు అహంభావం ఎక్కువ. వై డోంట్ యూ గెట్ యువర్ హెయిర్ కట్? ఎందుకు నువ్వు క్షౌరం చేయించుకోవు? బికాజ్ ఆఫ్ బీయింగ్ బిజీ విత్ మై వర్క్. నా పనిలో నేను తీరిక లేకుండా ఉండడం చేత. హూ హ్యాస్ టర్న్ డౌన్ మై అప్లికేషన్? నా దరఖాస్తును తిరస్కరించింది ఎవడు? హూ నోస్? ఎవడికి తెలుసు? వేర్ కెన్ ఐ గెట్ అన్ అప్లికేషన్ ఫామ్? దరఖాస్తు పత్రాన్ని నేను ఎక్కడ పొందగలను? ఇన్ ద లాస్ట్ కౌంటర్ ఇట్ సెల్ఫ్. ఆ చివరి కౌంటర్లోనే సుమా. టు వాట్ ఎక్స్టెంట్ ఈజ్ దిస్ రిపోర్ట్ ట్రూ? ఈ రిపోర్ట్ ఎంత మట్టుకు నిజం? ఐ ఆమ్ నాట్ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. దాని గురించి అంతగా నాకు తెలియదు. వై డిడెంట్ యూ లైక్ టు మ్యారీ హర్? ఆమెను పెళ్లి చేసుకోవడానికి నువ్వెందుకు ఇష్టపడలేదు? హర్ పేరెంట్స్ డిడెంట్ లైక్ టు ఆఫర్ డౌరీ యాజ్ మచ్ అమౌంట్ యాజ్ మై పేరెంట్స్ హ్యాడ్ డిమాండెడ్. నా తల్లిదండ్రులు డిమాండ్ చేసినంత కట్నం డబ్బును ఆమె తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు మరి. హౌ మచ్ టైమ్ డిడ్ షీ టేక్ టు చాప్ అప్ వెజిటబుల్స్ ఎస్టర్డే? నిన్న కూరగాయలు తరగడానికి ఆమెకు ఎంత సమయం పట్టింది?
అబౌట్ ఎన్ అవర్ ఐ సపోజ్. సుమారు ఒక గంట అనుకుంటాను. వాట్ వుడ్ ఇట్ కాస్ట్ టు హ్యావ్ అవర్ కంప్యూటర్ రిపేర్డ్? మా కంప్యూటర్ బాగు చేయించడానికి ఎంత ఖర్చు అవుతుందండి? ఫస్ట్ లెట్ మీ చెక్ యువర్ కంప్యూటర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ఆల్ ద కాంపోనెంట్స్ ఇన్ ఇట్ ఆర్ వర్కింగ్ వెల్ ఆర్ నాట్. ముందుగా మీ కంప్యూటర్ని చెక్ చేయనివ్వండి. దానిలోని అన్ని భాగాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో నన్ను చూడనివ్వండి. వై హ్యావెంట్ యు బీన్ అరౌండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్? చాలా కాలం పాటు నువ్వు ఈ దరిదాపుల్లో లేవెందుకని? ఐ హ్యావ్ లెఫ్ట్ ఫర్ పూణే ఆన్ బిజినెస్ ట్రిప్. వ్యాపారం పని మీద పూనా వెళ్ళాను. వాట్ ప్లేస్ వుడ్ యు లైక్ టు విజిట్ ఫస్ట్ ఇన్ దిస్ సిటీ? ఈ నగరంలో ముందుగా మీరే ప్రాంతాన్ని సందర్శించాలనుకుంటున్నారు? ఫస్ట్ ప్లీజ్ టేక్ మీ టు ద బీచ్ అండ్ దేర్ ఫ్రమ్ ఐ వాంట్ టు గెట్ టు కైలాసగిరి. ముందుగా నన్ను దయచేసి బీచ్కి తీసుకువెళ్ళు. తర్వాత అక్కడి నుండి కైలాసగిరికి వెళ్ళాలనుకుంటున్నాను. వై ఆర్ంట్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ లిసనింగ్ టు మీ? నేను చెప్తున్నది ఆలకించడానికి ఎందుకు నువ్వు ఆసక్తి చూపట్లేదు? ఐ గెట్ మ్యాడ్ ఎవ్రీ టైమ్ ఐ హియర్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీ. నీ కట్టుకథ విన్న ప్రతిసారి నాకు పిచ్చెక్కుతోంది మరి. వాట్ వాజ్ హిస్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ కంట్రీ? ఆ దేశంలో అతడి సేదు అనుభవం ఏమిటి? ఆఫ్టర్ 2 days ఆఫ్ హిస్ విజిట్ ఇన్ దట్ కంట్రీ హీ వాజ్ మ్యాక్ గుడ్. 2 రోజుల విజిట్ తర్వాత అతడు రోడ్డు మీద దోచుకోబడ్డాడు. హౌ డిడ్ యువర్ మేడం రెస్పాండ్ ఆన్ యువర్ కామెంట్ అబౌట్ హర్ టీచింగ్ మెథడ్ ఎస్టర్డే? నిన్న మీ మేడం గారి బోధనా పద్ధతిపై నువ్వు చేసిన కామెంట్కు ఆమె ఎలా స్పందించారు? షీ గేవ్ మీ ఎ డర్టీ లుక్ ఎట్ దెన్. అప్పుడు మేడం గారు నా వైపు చాలా కోపంగా చూశారు. వాట్ ఇన్ఫర్మేషన్ విల్ ఐ ఫ్యాక్స్ హర్? ఏ సమాచారాన్ని నేను ఆమెకు ఫ్యాక్స్ చేయాలి? నో క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్స్. ఈమెయిల్ హర్ దిస్ సూన్. ఫ్యాక్స్ ప్రశ్నే లేదు, వెంటనే దీనిని ఈమెయిల్ చెయ్యి. ఇన్ వాట్ మేనర్ విల్ యూ హెల్ప్ హర్? ఏ విధంగా నువ్వు ఆమెకు సాయం చేస్తావు? ఇన్ నో అదర్ వే కెన్ ఐ హెల్ప్ హర్. ఏ విధంగానూ నేను ఆమెకు సాయం చేయలేను. వాట్ వుడ్ యూ హ్యావ్? మీకేమి కావాలండి? ఏ గ్లాస్ ఆఫ్ సపోటా జ్యూస్ విల్ డూ. ఓ గ్లాసుడు సపోటా జ్యూస్ చాలు. హౌ సూన్ డస్ దిస్ బస్ లీవ్? ఈ బస్సు ఇంకెప్పుడు కదులుతుంది? ఇట్ లీవ్స్ జస్ట్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. మరికొన్ని నిమిషాలలో కదులుతుంది. హౌ మచ్ ఈజ్ ద డిక్షనరీ? ఆ డిక్షనరీ ఖరీదెంత? ఎగ్జాక్ట్లీ 400 రూపీస్. సరిగ్గా 400 రూపాయలు. హౌ మచ్ డస్ ద క్లాక్ కాస్ట్? ఆ గడియారం ఖరీదెంత? ఇట్ కాస్ట్ 200 రూపీస్ ఓన్లీ. దాని ఖరీదు 200 రూపాయలు మాత్రమే. వాట్ షుడ్ ఐ డూ టు ఎరాడికేట్ కరప్షన్? అవినీతిని అంతమొందించాలంటే నేనేమి చెయ్యాలి? డోంట్ ఎంకరేజ్ దోజ్ హూ ఎంకరేజ్ కరప్షన్. అవినీతిని ప్రోత్సహించే వాళ్ళను నువ్వు ప్రోత్సహించకు. వాట్స్ ఎ గుడ్ సినీ థియేటర్ ఈ అబౌట్స్? ఈ చుట్టుప్రక్కల మంచి సినిమా థియేటర్ ఇది. ఇట్స్ ఎ ఫేమస్ గజలక్ష్మి థియేటర్ జస్ట్ ఫార్ ఫ్రమ్ హియర్. ఇక్కడకు కాస్త దూరంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన గజలక్ష్మి థియేటర్. హౌ ఫ్లూయెంట్లీ కెన్ షీ స్పీక్ ఇంగ్లీష్? ఆమె ఎంత ధారాళంగా ఆంగ్లం మాట్లాడగలదు? షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ యాజ్ ఫ్లూయెంట్లీ యాజ్ తెలుగు. తెలుగు మాట్లాడినంత వాగ్దాటిగా ఆమె ఆంగ్లం మాట్లాడగలదు. హౌ ఆఫెన్ డస్ షీ కమ్ టు యువర్ హౌస్? ఆమె ఎంత తరచుగా మీ ఇంటికి వస్తుంది? వన్స్ ఎ ఫోర్ట్ నైట్. పక్షం 15 రోజులకోసారి. వాట్స్ ద న్యూస్ లైక్ టుడే? ఈరోజు వార్తలు ఏమిటి? దేర్ ఇస్ నో స్పెషల్ న్యూస్ టుడే. ఈరోజు ప్రత్యేక వార్తలు ఏమీ లేవు. బాగుందనుకుంటే లైక్ చేయండి, ఏమాత్రం కుదిరినా కామెంట్ ప్లీజ్. వీలైతే షేర్ చేయడం మర్చిపోకండి. వెన్ డిడ్ షీ లీవ్ దిస్ రూమ్? ఆమె ఎప్పుడు ఈ గది విడిసి వెళ్ళింది? ఐ థింక్ షీ మస్ట్ హ్యావ్ గాన్ అవుట్ వెన్ ఐ వాజ్ టాకింగ్ టు సంబడి ఆన్ మొబైల్. మొబైల్లో నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆమె తప్పక బయటకు వెళ్ళిపోయి ఉంటుందనుకుంటున్నాను. వై డూ యూ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఎవ్రీ టైమ్ వాట్ ఐ సే? నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రతిసారి ఎందుకు విఫలం చెందుతున్నావు? యూ ఆల్వేస్ టీచ్ టూ ఫాస్ట్ టు అండర్స్టాండ్. మీరు ఎప్పుడు అర్థం చేసుకోలేనంత వేగంగా బోధిస్తూ ఉంటారు మరి. వెన్ డస్ షీ ఓపెన్ ద డోర్? ఆమె తలుపు ఎప్పుడు తెరుస్తుంది? షీ లీవ్స్ ద డోర్ ఓపెన్ ఆల్ ద టైమ్. ఆమె తలుపును ఎప్పుడు తెరిసే ఉంచుతుంది. వాట్ టైమ్ డూ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? ఉదయం పూట పలహారం ఏ సమయానికి తీసుకుంటావు? నియర్లీ అట్ 8 o'clock. దాదాపు 8ంటికి. వెన్ డూ యూ సార్ట్ అవుట్ దిస్ మెయిల్? ఈ మెయిల్ ఎప్పుడు పంపిస్తావు? ఆఫ్టర్ అవర్ లంచ్ బ్రేక్ ఈజ్ ఓవర్.
మన లంచ్ సమయం అయ్యాక. వై డోంట్ యూ ఆస్కర్ టు కమ్ హియర్? ఇక్కడకు రమ్మని నువ్వు ఆమెను ఎందుకు అడగవు? ఐ డోంట్ లైక్ మై వర్క్ టు బి హ్యాంపెర్డ్ బై హర్. ఆమె వల్ల నా పనికి అంతరాయం కలగడం నాకు ఇష్టం లేదు. మరి వాట్స్ ఎ గుడ్ బేకరీ ఇన్ దిస్ నైబర్హుడ్? ఈ సమీపంలో మంచి బేకరీ ఏది? ప్రశాంతి ఈజ్ ఎ గుడ్ వన్ విచ్ ఈజ్ నెక్స్ట్ టు శాంతి థియేటర్. శాంతి థియేటర్ ప్రక్కనే ఉన్న ప్రశాంతి బేకరీ మంచిది. హౌ లాంగ్ ఎగో డిడ్ యువర్ బ్రదర్ గో ఓవర్సీస్? ఎంతకాలం క్రితం మీ సోదరుడు విదేశానికి వెళ్ళాడు? ఈ వెంట్ దేర్ 5 years ago. 5 సంవత్సరాల క్రితమే అక్కడికి వెళ్ళాడు. వాట్ డూ యూ వాంట్ టు సే? నువ్వేమి చెప్పాలనుకుంటున్నావు? ఐ వాంట్ యూ అండ్ యువర్ వైఫ్ ఎట్ మై హోమ్ సూన్. వెంటనే నువ్వు మరియు నీ భార్య మా ఇంటికి రావాలి. ఇన్ వాట్ డే ఆఫ్ దిస్ మంత్ ఈజ్ ద కాన్ఫరెన్స్? ఈ నెలలో ఈ రోజు సదస్సు ఉంది. ఐ థింక్ ఇట్ మే నాట్ బి ఇన్ దిస్ మంత్. ఈ నెలలో ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. వాట్ విల్ యూ స్పెండ్ దిస్ అమౌంట్ ఆన్? ఈ డబ్బుని దేని మీద ఖర్చు పెడతావు? ఐ వాంట్ టు గెట్ ఎ గుడ్ శారీ ఫర్ మై వైఫ్ అండ్ ఏ మొబైల్ ఫర్ మీ. నా భార్య కోసం ఓ మంచి చీర, నా కోసం ఓ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాను. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గెట్ టు యువర్ ఆఫీస్? మీ కార్యాలయానికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఇట్ మే టేక్ లెస్ దెన్ హాఫ్ అన్ అవర్. అరగంట లోపే పెట్టవచ్చు. బాగుందనుకుంటే లైక్ చేయండి, ఏమాత్రం కుదిరినా కామెంట్ ప్లీజ్. వీలైతే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్ ఫర్ నౌ.